నమస్కారం. మనం ఈరోజు లక్ష్మపురం గ్రామంలో శివరాత్రి పూజ తిరుపతి గారితో ఉన్నాము. వారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. వాళ్ళ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, మరి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈరోజు ప్రచారం ముగించడంతో మరి ప్రజలు ఏమంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు వీరు ఒకవేళ గెలిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. లక్ష్మపురం గ్రామ ప్రజలకు నా నమస్కారం. నేను శివరాత్రి పూజ తిరుపతిని కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా నిలబడ్డ అభ్యర్థిని. నా గుర్తు బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను చేసే పనులు, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను చేసే పనులు. నేను దుర్గమ్మ గుడి నుండి పోచమ్మ గుడి దగ్గర వరకు సీసీ రోడ్లు మరియు వీధి స్తంభాలు నిర్మిస్తాను. మంచినీటి సౌకర్యం కల్పిస్తాను. మురికి కాలువలు డ్రైనేజీ సమస్యలు అన్ని నివారిస్తాను. మరి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను. పింఛను రేషన్ కార్డు లేని ప్రజలకు కాంగ్రెస్ తరఫున పోరాడి మా అందరికీ సహాయం చేపిస్తాను. లక్ష్మపురం గ్రామ ప్రజలందరికీ నా పాదాభివందనాలు. నేను పూజ తిరుపతి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని. నేను గ్రామ అభివృద్ధి చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఒకటి, ప్రతి సంవత్సరం 2 చెరువులు నింపుతానని మాటిస్తున్నాను. రెండవది, దుర్గమ్మ గుడి కాంచి పోచమ్మ గుడి వరకు సీసీ రోడ్డు వీధి దీపాలు వేపిస్తానని కోరుచున్నాను. మూడవది, దుర్గమ్మ గుడి ముందు రేకుల షెడ్ వేపిస్తానని కోరుచున్నాను. నాలుగవది, మంచినీటి సౌకర్యం, వాటర్ ప్లాంట్. ఇది ఇప్పటి నుంచి బండనారం పోకుండా మన ఊరిలోనే వాటర్ ప్లాంట్ వేపిస్తాను. మురికి కాలువలు డ్రైనేజీ నిర్మిస్తానని, ప్రతి ఒక్కరికి అందుబాటులో నేను ఉంటానని కోరుకుంటున్నాను. లక్ష్మాపురం గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. బస్సు సౌకర్యం, రోడ్డు వేపిస్తానని కోరుచున్నాను. మా అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పాదాభివందనాలు చేస్తూ కోరుకుంటున్నాను. గుర్తుకే